కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసగించిందా? మల్లన్న ఆరోపణల్లో నిజమెంత? కాంగ్రెస్ పార్టీని వీడేందుకే వ్యూహం ప్రకారమే మల్లన్న విమర్శలు చేస్తున్నాడా? తీన్మార్ మల్లన్న ఆర్ కృష్ణయ్యకు ప్రత్యామ్నాయంగా ఎదగలడా? డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినాం, ఒకసారి కాదు 2 సార్లు చేసినాం. ఆ రోజు చేసినాం, ఈ రోజు చేసినాం. అంటే ఒట్టిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నిట్ట నిలువున ముంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మా పార్టీ కాదా ఆయన మాట్లాడి డిసైడ్ చేసుకోవాలి. సమాచారం సేకరిస్తే ఇలా దాని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. ఎటువంటి నోటీసులు ఇచ్చినా నేను భయపడేది లేదు, నేను ఎవరి ముందు మోకరిల్లను. ఇది షోకాస్ నోటీసుకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఇచ్చిన సమాధానం. పైగా ఆయన మళ్లీ బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీలందరికీ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లయిందని మల్లన్న తేల్చేశారు. పైగా అధిష్టానాన్ని ప్రశంసిస్తూ స్థానిక నాయకత్వాన్ని విమర్శిస్తూ తీన్మార్ మల్లన్న మరో గేమ్ కు తెరతీశారు. అధిష్టానం ఆదేశాలను పాటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బీసీలను మోసగిస్తోందని మల్లన్న మరోమారు ఆరోపించారు. కులగణన పూర్తిగా జానారెడ్డి నివేదికగా మారిపోయిందన్నది మల్లన్న మరో ఆరోపణ. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన మల్లన్న ఒక వ్యూహ ప్రకారమే విమర్శలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో బీసీలకు సరైన నాయకుడు లేడని మల్లన్న గ్రహించారు. ఎస్సీలకు మంద కృష్ణమాదిగా, ఓసీలకు రెడ్డి సామాజిక వర్గం నాయకత్వం ఉందని అంచనా వేస్తున్న మల్లన్న బీసీలు మాత్రం వేర్వేరు గొడుగుల కింద బతుకుతున్నారని గుర్తించారు. ఈ క్రమంలో బీసీలందరినీ ఒకతాటిపైకి తీసుకువస్తే తనలాంటి వారు నాయకత్వం వహించే వీలుంటుందని కూడా మల్లన్న భావిస్తుండొచ్చు. కాంగ్రెస్ నుంచి తన్ను పంపించి వేసే పరిస్థితి తీసుకురాగలిగితే ఒక బీసీ నాయకుడికి అన్యాయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక బీసీ పార్టీనో, బీసీకి బలమైన సమాఖ్యనో క్రియేట్ చేసి నాయకత్వం వహించాలన్న కోరిక తీన్మార్ మల్లన్నలో ఉందని ఇప్పుడు ఆయన వెంట తిరుగుతున్న వాళ్ళు చెప్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి ఆర్ కృష్ణయ్య అనే నాయకుడు ఉన్నప్పటికీ, ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ సమర్థంగా తమ వాణిని వినిపించలేకపోతున్నారని బీసీ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త నాయకుడి కోసం అన్వేషణ సాగిస్తున్న ఈ క్రమంలోనే అక్కడున్న రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని మల్లన్న భావిస్తున్నారు. అందుకు తగిన పరిస్థితులు కల్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎంత మేర తొందరపడుతుందనే దానిపై మల్లన్న తదుపరి చర్యలు ఉంటాయని చెప్పుకోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినాం, ఒకసారి కాదు 2 సార్లు చేసినాం. ఆ రోజు చేసినాం, ఈ రోజు చేసినాం. అంటే ఒట్టిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నిట్ట నిలువున ముంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మా పార్టీ కాదా ఆయన మాట్లాడి డిసైడ్ చేసుకోవాలి. సమాచారం సేకరిస్తే ఇలా దాని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు.